శుభోదయం. నారుమంచినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనస్సు ఓ కోతి వంటిది. అవునండి, మనస్సు ఓ కోతి వంటిది. మనకి ఒక సామెత ఉన్నది, కోతి నుంచి పుట్టాడు మానవుడు అని. అది నిజమే కదా. అట్లాగే జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్పారు, ఈ మనస్సు అనేది కోతి లాంటిది. కోతి గనక ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి గెంతినట్టు, జంప్ చేసినట్టు, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఎగబాకినట్టు, ఆ చెట్టు మీద కూర్చొని చెట్టును ఊపేస్తే పళ్ళు కింద పడిపోతాయి, పూలు రాలిపోతాయి. అట్లా విభిన్న రకాలుగా విన్యాసాలు చేస్తుంది కోతి. అలాగే మనిషి మనసు కూడా విభిన్న రకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటుంది. మనిషి మనసు ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో కోరికలు. ఒక కోరిక సిద్ధించుకోవాలనే పట్టుదల లేకుండా ఒక కోరిక నుంచి మళ్ళీ ఇంకో కోరికకు మనసును మళ్లించటం, లేకపోతే ఒక పని చేస్తూ తదేకంగా దాని మీద దీక్ష లేకుండా, పట్టుదల లేకుండా మరో పనిని చేపట్టడం, ఇట్లా రకరకాలుగా మనిషి పరిశీలనలో ఉన్నాడు. మనిషి పర్యవేక్షిస్తూ ఉంటాడు. మనిషి పరిణమిస్తున్నాడు, మనిషి జీవితం అని ఆదిశంకరాచార్య వారు ఎప్పుడో చెప్పారు. మనసు గురించి చాలా మంది చెప్పారు, మానస సంచరరే అని చెప్పి కూడా. అట్లాగే మనం మనసుకు సంబంధించి ఆలోచిస్తే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి మధ్యతరగతి వారిని కానీ, ఉన్నత వర్గాల వారిని కానీ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ప్రశాంత జీవితం. ఒక సామాన్యుడు, ఒక సగటు పేదవాడు, అంటే రిక్షా పుల్లర్ అవ్వచ్చు, లేదా 4-వీలర్ పుల్లర్ అవ్వచ్చు, కాయగూరలు అమ్మేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే సామాన్యుడు, పేదవాడు ప్రశాంతత గురించి ఆలోచించడు. ఆ రోజు గడిచిపోతే చాలు అన్నట్టుగా, ఆ రోజు ఆనందంగా గడిపితే చాలు అన్నట్టుగా. వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించడానికి ప్రభుత్వాలు చేకూర్చే ఉన్నత పథకాలు, ఉచిత పథకాలు, గొప్ప గొప్ప విద్యా పథకాలు, వాటిని ఇంట్రెస్టింగ్గా పిల్లలు చేయించి వాళ్ళు కూడా మనలాగా కూరలు అమ్ముకోను, రిక్షాలు తొక్కు, లేదా కష్టపడకుండా మంచి లైఫ్ అనుభవించాలని చిన్నప్పటి నుంచే పిల్లలకి మనసులో నాటి వాళ్ళని IAS, IPS, US కూడా పంపిస్తున్నారు. సప్పో చేసి ఏదైనా చేసి ఆ తరగతిని, ఆ గ్రేడ్ని పక్కైతే పెట్టి మిగతా గురించి ఆలోచిస్తే మధ్యతరగతి, ఉన్నత తరగతి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మధ్యతరగతి ఎప్పుడు త్రిశంకు స్వర్గంలోనే వేలాడుతూనే ఉంటారు. అట్లాగే ఉన్నత తరగతి సర్ప్లస్ మనీ ఉంటుంది, పిల్లలు ఇక్కడ ఉండరు, పిల్లలు కంట్రీస్లో ఉంటారు, అదర్ కంట్రీస్లో జాబ్ పరంగా సెటిల్ అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు ఇండియాలో. ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని ప్రశాంతత కోల్పోతారు. వీళ్ళందరి కోసం ఏమో తెలియదు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా శ్రీరామచంద్ర మిషన్ అంటే మనకి కాన్హాన్ వనం, శాంతివనం, అట్లాగే బ్రహ్మకుమారీస్, ఇస్కాన్, ఇలా రకరకాలవి ఏవి మనకి భారతదేశంలో మనం ఆవిర్భవించిన ఎవరేం చెప్పినా ఒకటే, మనసును ప్రశాంతత చేసుకోండి, ఆలోచనలు కంట్రోల్ చేసుకోండి, ఆశల్ని తగ్గించుకోండి,
అపరిమితమైనటువంటి ఆశలతో జీవితాన్ని వృధా చేయొద్దు, అనారోగ్యం పాలవద్దు, ఆయుష్ను పోగొట్టుకోవద్దు అని మెడిటేషన్ రీసెర్చ్ సెంటర్స్ కూడా వెలిసినట్టుగా మెడిటేషన్, యోగా రకరకాల వాళ్ళ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయటం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఎవరు ఏ ఆర్గనైజేషన్ ఏ మిషన్ పెట్టినా మెంటల్ రిలాక్సేషన్ కోసం, మెంటల్ పీస్ఫుల్నెస్ కోసం, హార్ట్ఫుల్నెస్ కోసం, హ్యాపీనెస్ కోసం ఎవరేది స్టార్ట్ చేసినా అది 10 మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతోనే స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో. ఏ మహానుభావుడు ఒక మొక్క నాటాడో తెలియదు కానీ, ఏ మహానుభావుడు ఒక విత్తు నాటాడో తెలియదు కానీ, నిజంగా ఒక ఉదాహరణ తీసుకోవాలంటే శ్రీరామచంద్ర మిషన్ ఈ రోజున విస్తృత స్థాయిలో నిజంగా 1500 గజాల 1500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింపబడి పరిఢవిల్లుతుంది. సొంత వ్యవసాయం అక్కడే, ఫలసాయం అక్కడే, ఫలదాయం అక్కడే, రైనీ సీజన్, రైనీ ఫారెస్ట్ అక్కడే, రైన్ ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది ఆ ఏరియాలో. అట్లా ఎన్నెన్నో మరి ఎంతో కృషి ఫలితం వల్ల ఈ రోజున మనం ఆ ఫలాలను అనుభవిస్తున్నామండి. ఈ తరం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ రోజుల్లో, దాజీలు కానీ ఎవరైనా సరే. ప్రతి దాని గురించి మనం ఆలోచించుకుంటే, ప్రతి ఇటుక కష్టపడి బ్రహ్మకుమారిస్ కానీ ఇంకేదైనా సరే, ఇష్కాన్ కానీ ఏదైనా, అంటే ఎవరి పంథాలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఫాలుదా అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ అని, మనసు కోసమే, మనసు ప్రశాంతత కోసమే ఎవరు పాటుపడినా ఇక్కడ వ్యాపారాత్మకమైన ధోరణి మాత్రం లేదు ఇక్కడ కరెక్ట్గా. కానీ ఎంతమంది మనం పరిపక్వత చెందుతున్నాం, ఎంతమంది మనం స్థిరచిత్తం పెట్టి సంకల్ప సిద్ధితో సాధిస్తున్నామో ఆలోచించండి. స్వల్పమైన కాలంలోనే నేను ఒక గొప్ప అభ్యాసిని అవ్వాలని, నేను ఒక గొప్ప తాత్వికవేత్తను అవ్వాలని, నేను ఒక గొప్ప పీస్ఫుల్నెస్తో, ప్రశాంతతతో 10 మందికి బోధన చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మాస్టర్గా తయారవ్వాలి, తనకంటూ గ్రూప్ పెట్టుకోవాలని. ఎంతమంది సాధిస్తున్నారండి ఇది? ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం మనం? మనకున్నటువంటి బిజీ లైఫ్లో, మనకున్నటువంటి గజిబిజీ లైఫ్లో ఎంతమంది వెళ్తున్నాం ఎక్కడికి? మా అయితే పిక్నిక్ వెళ్తున్నట్టుగా కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తారు, కొంతమంది విహారయాత్రలకు వెళ్తారు, కొంతమంది కాశీ, గయా, ప్రయాగ, త్రయంబకం, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇట్లా వెళ్తారు దేవాలయాలకి. ఏంటి, దేనికి వెళ్తున్నారు? మనశ్శాంతి కోసం. ఇంట్లోనూ దేవుడే, అక్కడ దేవుడే. కాకపోతే అక్కడికి వెళ్ళటంతో కొంచెం ఒక కుటుంబం చక్కగా ఒక ప్రయాణం చేసినట్టు ఉంటుంది కొంతకాలం, హాయిగా ఆనందంగా. లేదు భార్యాభర్తలు మాత్రం వెళ్ళొచ్చు. లేదంటారా, ఆ పవిత్రమైనటువంటి దేవాలయాల్లో వైబ్రేషన్స్ ఉంటాయి. మహానుభావులు, మహర్షులు, యోగులు, యోగి పుంగవులు గతంలో చరిత్ర ఉన్నది కాబట్టి, పురాణ చరిత్ర దేవాలయాలకి వాళ్ళక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇప్పటికి కూడా సూక్ష్మజీవుల్లాగా సూక్ష్మ రూపంలో నడయాడుతూ ఉంటారు ఆ గుళ్ళల్లో అని ఉంటుంది. అలాంటి వాళ్ళ వైబ్రేషన్స్ మనకి శరీరాన్ని తాగుతాయి, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఒక మానస సరోవరం వెళ్ళినా, ఒక హిమాలయస్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఇంటికి రావాల్సింది. అలాగే మరి 3 రోజుల పాటు జరిగే పండా కానీ, పండాస్ 3 రోజుల పాటు మన శ్రీరామచంద్ర మిషన్ మనకి సంబంధించినంత వరకు కాన్హాన్ శాంతివనం వాళ్ళు హైదరాబాద్కు దగ్గరలో పండాస్ నిర్వహించారు. మొన్న 3 రోజులు జరిగిపోయింది.
రేపు మళ్ళీ 1, 2, 3 ఉన్నాయి. వస్తున్నారు. ప్రపంచం నుంచి వస్తున్నారు. ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. అక్కడికి గనక మనం వెళ్ళినట్టయితే అదొక అద్భుతమైన భూతల స్వర్గం. తెలంగాణలో అందులో హైదరాబాద్కు నడిబొడ్డున, హైదరాబాద్కు శివార్లో ఇంతటి భూతల స్వర్గం ఉందా? ఇంతటి ప్రశాంతమైనటువంటి మనసును లగ్నం చేసే ఒక ప్రదేశం ఉందా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళటానికి ముందు మన వ్యాపారాత్మకమైన ధోరణి కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన వైఖరి కానీ, ఒక కోపం కానీ, ఒక స్వార్థం కానీ, ఒక ద్వేషం కానీ, ఒకడిని పడగొట్టాలని కానీ, లేకపోతే పైశాచిక ఏదైనా సంస్కృతి కానీ ఎన్నో మనసులో నాటుకున్నటువంటి వాళ్ళు ఎగబడుతున్నారు అక్కడికి వెళ్ళటానికి. కార్లలో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. లేని వాళ్ళు బస్సుల్లో వెళ్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు క్యాబులు బుక్ చేసుకుంటున్నారు. సామాన్యుడికి అక్కర్లేదు ఇవన్నీ. సామాన్యుడు ప్రశాంతత ఎప్పుడూ ఉంటుంది. తృప్తి ఎప్పుడైతే ఉంటుందో, తృప్తి ఉన్నప్పుడు ప్రశాంతత తప్పనిసరిగా వస్తుంది. కానీ వీడికి తృప్తి లేదే, ఉన్నతుడికి మధ్యతరగతి వాడికి. అందుకని కార్లలో వచ్చేస్తున్నారు. సరే, ఓకే, వచ్చారు, పండాకి వచ్చారు, ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో అడుగు పెట్టిన వెంటనే మరి వాళ్ళలో కొత్త మార్పు వస్తుంది. 3 రోజులు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తొడుక్కున్నట్టుగా, పాత బట్టలను వదిలేసి కొత్త బట్టల్ని తొడుక్కున్నట్టుగా అక్కడ ప్రవర్తిస్తారు. ఒక వినయం, ఒక విధేయత, ఒక స్మైలీ ఫేసు. ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారా? ఎక్కడ వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చారా? లేకపోతే లూడియా నుంచి వచ్చారా? జర్మనీ నుంచి వచ్చారా? అన్నీ మామూలే. ఏదో తెలియదు. ప్రతి ఒక్కరిలో ఒక హడావిడి, ఏదో తెలియదు. మెడిటేషన్ 3 పూట్ల జరిగే టైం కల్లా ఆ మెడిటేషన్ దగ్గరికి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం. కుర్చీలో దాజీ వస్తారు, మెడిటేషన్ స్టార్ట్ అంటారు. మెడిటేషన్ స్టార్ట్లోనే మనకి పరిపరి విధాలుగా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది అనకూడదు కానీ సెల్ ఫోన్లు ఆన్ చేసుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళని చూశాను. నేను వెళ్ళాను రీసెంట్గా. మరి కొంతమంది నిజంగా చెప్తున్నాను, ఒక దగ్గు, తుమ్ము, జలుబు విసర్జ సిద్ధం కాకపోతే ఎందుకు వస్తున్నాయి ఇవి? నువ్వు నెగ్లెక్ట్ చేయబట్టి. నువ్వు ఎప్పుడైతే నేను కాన్హానికి వస్తున్నాను, మెడిటేషన్కి వస్తున్నాను అన్నప్పుడు అవన్నీ కూడా రొమ్ము, ఛాతి అవన్నీ కూడా శ్వాస పీల్చుకొని, ఇవన్నీ దగ్గు ఫ్రీక్వెంట్గా డాక్టర్కి చూపించుకోను, కాఫ్ సిరప్ తాగు, లేకపోతే ఏదైనా తాగి రావచ్చు. అబ్బే, అక్కడికి వచ్చేసి కూర్చొని దగ్గుతూ ఉంటే, తుమ్ముతూ ఉంటే, ఆయాసపడుతూ ఉంటే, కొంతమంది నిద్రైపోతున్నారు గురకబెట్టి. ఇవన్నీ చూస్తూ ఉంటే పక్కన కాన్సన్ట్రేషన్ పెట్టాలన్న వాడికి కూడా పెట్టలేకపోతున్నారు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ వాళ్ళు వచ్చి కూర్చొని త్రేడుపులు పెద్దగా, అంత వయసు మీరిన వాళ్ళే మేధావులే వచ్చేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే కంట్రోల్ చేసుకోలేము ఒక గంట పాటు ఇవన్నీ. ఎందుకు నువ్వు రాత్రిపూట ఎగబడి తింటావు? నువ్వు మెడిటేషన్ క్లాస్కి వస్తున్న ముందు టిఫిన్ చేయడానికి వెళ్ళి హోటల్కి వెళ్ళి సాంబార్, ఇడ్లీ, మసాలా దోశ అన్నీ దట్టిగా బాగా దట్టించి తీసుకొని తినేసి వస్తే ఏముంటుంది అక్కడ నీకు? గ్యాస్ట్రైటిస్ రాస్తే అరుగుదల కాక, త్రేణుపులు రాక, అది ఆలోచించట్లే ఎవరు. నేను అంటుంది అది, తీసుకోండి. డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, లైట్ ఫుడ్ తీసుకొని వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. కొంతమందిని చూశాను నేను, వయసులో పెద్దవాళ్ళైనా సెల్ ఫోన్ పెట్టుకొని స్క్రోల్ చేసుకుంటున్నారు. పక్కవాడికి డిస్టర్బెన్స్ అని లేదు, సాంగ్లు పెట్టేసుకుంటున్నారు. కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కొంతమంది మధ్యలో లేచి కాళ్ళు తగిలించుకుంటూ వెళ్తూ ఉంటారు. మనని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అక్కడ వచ్చేవాళ్ళకి. అప్పటికి ఎన్నోసార్లు ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ అని ఎన్నో హెచ్చరికలు, ఎన్నో డిస్ప్లేలు, నిర్వాహకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ, సేవికులు కానీ అందరూ
ఎన్నో విధంగా డిస్ప్లే బోర్డ్స్ పట్టుకొని తిరుగుతున్నా కూడా మనం ఆ మాత్రం జ్ఞానం కూడా తెచ్చుకోపోతే ఎట్లాగండి? సో ఆ గంట ఎట్లా కూర్చుంటారో నాకు తెలియదు కానీ ఆ గంట అయిపోయిన వెంటనే అయిపోయింది అనగానే దాజీ ప్రసంగం కూడా వినగనీయకుండా, దాజీ ప్రసంగం కూడా వినకుండా గబ్బ 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 లేచిపోతూ ఉంటారు. ఏంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ అని చూస్తే ఫుడ్ ప్లాజా, మోస్ట్లీ ఫుడ్ ప్లాజా, కూల్ డ్రింకుల షాపులు, షాపింగ్ కాంప్లెక్స్, ఐటమ్స్ కొనుక్కోవటానికి. ఏంటండి అసలు మనం వచ్చేది ఒక విజ్ఞాన యాత్రగా, మనసు ప్రశాంతత కోసం వచ్చామా, పర్చేజ్ చేయటానికి వచ్చామా, తినటానికి వచ్చామా? ఈ తిండి నీకు హైదరాబాద్లో దొరకదా? ఈ తిండి నీ ఊళ్ళో దొరకదా? ఈ బట్టలు నీ ఊళ్ళో దొరకవా? ఓకే, వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకొని వెళ్ళచ్చు. అరే, ఒక గంట మెడిటేషన్ అండి. నిర్వాహకులు కానీ, అక్కడ ఉన్నటువంటి దాజీ కానీ, ఎవరైనా సరే ఎన్ని సౌకర్యాలు నీకు ఏర్పాటు చేస్తున్నారు. భోజనం ఫ్రీ, టిఫిన్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, దుప్పట్లు ఫ్రీ, అన్నీ ఫ్రీనే. ఆ ఫ్రీ అనేటప్పటికి వాల్యూ ఇంకేముంటుంది నీకు? నేను అదే అబ్జర్వ్ చేశా. బయట సందడి పోని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, 18 ప్రదేశాల దాకా చూడదగ్గ ఉన్నాయని అంటారు. లాలాజీ గారి పెద్ద విగ్రహం ఉంది, స్టాచ్యూ. అక్కడికి వెళ్ళాను. 2-3 ఉన్నారు కూర్చొని అభ్యాసం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఆయన విగ్రహం ముందు. ఎందుకని అది నువ్వు చూడవు? ఎందుకని రీసెర్చ్ సెంటర్కి వెళ్ళవు నువ్వు? మెడికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వద్దంటారా? అలాగే పంటలు పండించే విధానం దగ్గరికి ఎందుకు వెళ్ళవు? అద్భుతమైనటువంటివి వాళ్ళు ఎన్నో శిలాఫలకాల మీద రాశారు. అతని ఒక గౌతమ బుద్ధుడు పెయింటింగ్ వేశారు అలా పడుకున్నది. ఎందుకు అది వెళ్ళి చూడవు? కళాత్మకత, ఎన్నో ఫ్లవర్స్, ఎన్నో గార్డెనింగ్స్ ఉన్నాయి అక్కడ. ఫలసాయం, వ్యవసాయం, ఏమండి, అటవీ సంపద, అటవీ పెంపకం, స్కూలు, చిన్నపిల్లల్ని తీర్చిదిద్దే ఒక స్కూలు, ఎన్నో 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 ఎన్నో. ఇప్పుడు కూడా అది కమర్షియల్ అయిపోయినప్పటికీ దాజీ గారు చెప్తూనే ఉంటున్నారు, మీరు ఇక్కడ స్థలం కొంటున్నారు, ఆ స్థలాన్ని బ్రోకరేజ్ చేసి ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు, అలా అమ్మటానికి కుదరదు, ఇక్కడ మీరు ఉండే విధానంగా ఉంటేనే స్థలాలు కొనుక్కోండి అని చెప్తుంటే ఎంతమంది వింటున్నారండి? ఎంత వ్యాపారాత్మకం చేసుకుంటే ఎంత దరిద్రం చేస్తున్నాం అంటే, మనం చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవటానైనా, చిన్న దేవాలయంలాగా ఏదైనా అంకురార్పణ జరిగినా దాన్ని పొల్యూట్ చేస్తాం. కొంతకాలం ఎటువంటి చుట్టూ వ్యాపారాత్మకం అయిపోయి కళాత్మకంగా కాస్త అమ్మేస్తున్నాం. నేను వేటి చేతులు తిరుగుండి అక్కడ కూడా నీకు వ్యాపారం గురించి మాట్లాడతావా? ఆ ఉన్న 3 రోజుల్లో వ్యాపారం గురించి ఫోన్లలో మాట్లాడతావు? కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? 3 రోజుల పాటు నువ్వు ప్రశాంతంగా గడపలేవా? నువ్వేదో 3 రోజులు ఇక్కడికి వస్తున్నాం కదా, 3 రోజుల్లో ఇవన్నీ వదిలించుకొని రావాలని లేదా? ఒక నియమ నిబంధనలు, ఒక సిస్టమేటిక్గా, ఒక ట్రెడిషనల్ బట్టలు కానీ, లేకపోతే అంత ఫ్యాషనబుల్, జుట్టు విరబోసుకోవటం, బొట్టు లేకుండా, సంప్రదాయాలు లేకుండా, పిజ్జా, బర్గర్స్, ఏమండి, అన్ని ఐటమ్స్, లగ్జరీ ఐటమ్స్ తినేందుకు కూడా వాళ్ళు పెట్టి వ్యాపారం చేసిస్తున్నారు అక్కడ మీకు. ఒక చోట లెమన్, మనకి లెమన్ జ్యూస్ అంటున్నాడు, లెమన్ పిండవయ్యా కాస్త మసాలా దీంట్లోని ముంత కింద మసాలా ఇట్లాంటివి పెడితే అన్ని నీళ్ళే, కంప్లీట్గా నీళ్ళే. లెమన్ అనేది అస్సలు కనిపించలేదు దాంట్లో. ఏంటో ఇలా మోసం చేస్తున్నాం అంటే తలకాయ ఉంచుకున్నాడు. నిజంగా ఎక్కడికి వెళ్తే అక్కడ మనం ఇంత మోసం చేసుకుంటున్నాం, మనం మోసం చేస్తున్నాం. ఒక పరమ పవిత్రమైన ప్రదేశాన్ని కాస్త పొల్యూట్ చేసి పారదేస్తున్నాం. ఎంత భావోద్వేగానికి నేను గురవుతున్నానంటే, నేను చూసినవి అడుగడుగునా చెప్తున్నాను కాబట్టి. మంచి ఉండొచ్చు, కొంతమంది ధ్యానంలో ఉంటారు, కొంతమంది కూర్చుంటారు, కొంతమంది చక్కగా సత్సంగం అని చెప్పి వాళ్ళు గ్రూపులుగా పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి.
ఎంతవరకు నువ్వు వినేంతవరకు ఎటు వింటావు, ఆ చెవితో వదిలేస్తా. మళ్ళీ నీ దారిన నువ్వు, నీ పంథా నీది, నీ ఆలోచన నీది, నీ మార్గం నీది, నీ సెల్ ఫోన్ నీది, నీ భార్యాభర్తల మధ్య తగాదాలు నీది, పిల్లల రౌట నీది, పిల్లలు చాటింగ్, నీ దానిలో నువ్వు చాటింగ్. ఎందుకు ఇంకెక్కడ? అరుణాచలం వెళ్ళినా అంతే. అరుణాచలంలో ధ్యాన మందిరాలకు వెళ్తే అక్కడ 2 ధ్యాన మందిరాల దగ్గర ఇదే గోల. వాళ్ళన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కుర్చీలు ఇచ్చి అవి చేస్తే, నువ్వు ధ్యానం చేసుకోరా బాబు గంట సేపు. అరుణాచలంలో అంటే అది కలుపుతారు, ఇది కదుపుతారు, లేచేస్తారు, 2 నిమిషాలు కూర్చొని బయటకు వెళ్ళిపోతారు కుదరగానే. ఎందుకండి ఇవన్నీ డిస్టర్బెన్స్? నిజంగా అసలు సిసలుగా ధ్యానం చేసుకోవాలనుకునే వాడికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? పక్కన కూర్చొని త్రేణొస్తుంటే, పక్కన కూర్చొని దగ్గుతుంటే, తుమ్ముతుంటే, ఆవలింతలు, గురకలు, ఎంత తప్పు చేస్తున్నాం మనం అని అనిపించదా నీకు? నిజంగా నీకు దగ్గు ఎక్కువగా ఉంది, లేదా నిజంగా నీకు గురకలు ఎక్కువగా ఉన్నాయి, నీకు తుమ్ములు వస్తున్నాయి, వెళ్ళిపో. సాటివాడికి డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. చాలాసార్లు చూసా, చాలాసార్లు 3 రోజుల పాటు చూసా. కాన్సన్ట్రేషన్ పెడదాము, మెడిటేషన్ అంటున్నారు, చక్కగా చీకట్లోకి వెళ్ళిపోతుంది మనసు అని అనుకుంటే లోపల తుమ్ముతున్నాడు. అనే లోపల త్రేడుపులు. ఎందుకు నువ్వు తింటాం? ఎగబడి తింటాం ఎందుకయ్యా బయట? నీ ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు అలాగే ఉంది. లైట్ గారే ఒక ఇడ్లీ వేయండి చాలు. మన హోటల్స్లో, రెస్టారెంట్లలో ఎలా పెట్టారు అట్లా విచ్చలవిడిగా పెట్టేస్తున్నారు. దోశలు, మసాలా దోశలు, సాంబార్ ఇడ్లీ, గారె ఇడ్లీ, ఏవి పడితే తినటానికి వచ్చావా అక్కడికి నువ్వు? ధ్యానానికి వచ్చావా? జ్ఞానానికి వచ్చావా? ప్రశాంతతకు వచ్చావా? విమర్శించట్లే నా సోదరుడిని నేను. వాళ్ళ పర్పస్, దాజీ పర్పస్ కానీ, శ్రీరామచంద్ర మిషన్ పర్పస్ కానీ, అక్కడున్న స్టాఫ్ కూడా అంతే డెడికేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకుంటే మనమేమి ఋషిపుంగవులు ఉన్నటువంటి కాలంలో వాళ్ళం కాదు. ఆనాడు ఋషులు తపస్సు చేసుకుంటుంటే పాములు పాకేవి, ఎగబాకేవి, పుట్టల్లో బాకేవి, వాళ్ళకి పుట్టలంతా ఏర్పడే వాళ్ళ చుట్టూ డిస్టర్బ్ చేయడానికి ఇంద్రుడు రంభవరసి మేనకలు పంపించిన కాన్సన్ట్రేషన్. అప్పుడున్న కాన్సన్ట్రేషన్ వల్ల కాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి కాన్సన్ట్రేషన్లు? నువ్వు కాన్సన్ట్రేషన్ పెంచుకో అంటారు ఇన్స్ట్రక్టర్స్. ఏం పెంచుకుంటాం? ఎలా పెంచుకుంటాం? ఏం చేయగలం? ఇక్కడ ఉన్నటువంటిది 3 రోజుల పాటు వస్తాం. నిజంగా మెడిటేషన్కి పరిగెత్తుకుంటూ పొద్దున్నే మెడిటేషన్ దగ్గరికి వస్తున్నాం, సాయంత్రం మెడిటేషన్ దగ్గరికి వస్తున్నాం. ఒక్క గంట అయిపోగానే మళ్ళీ మామూలు షాపింగ్లు ఇవన్నీ. సత్సంగంగా కూర్చోవటం కానీ, మాట్లాడటం కానీ ఏం చేయట్లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయంగా నాకు అనిపించేది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. మనసు కోతి వంటిదని, ఈ కోతి కంట్రోల్లో ఉండి ఎప్పుడు మనసు ప్రశాంతత ఏర్పడుతుందో, ఎప్పుడు మనకి నిమగ్నత ఏర్పడుతుందో, అప్పుడు ఏ ఆర్గనైజేషన్స్కి నువ్వు ఆశించక్కర్లేదు, ఏ ఆర్గనైజేషన్ సందర్శించక్కర్లేదు. నీ ఇల్లే ఒక ఇన్స్టిట్యూట్, నీ ప్రశాంతమైన గదే నువ్వు ధ్యాన మందిరం. నీ మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం పర్పస్సే వేరు. భావోద్వేగం తగ్గించడం, ఉద్రేకం తగ్గించడం, మనసును మంచి మార్గం వైపు మళ్లింపజేయటం వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో వాళ్ళు సఫలీకృతులైతే సంతోషం. దాజీ గారు కానీ ఎంత బృహత్తర ప్రణాళికలు, ఎన్ని సేవలు, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి. చాలా బాధేస్తుంది. అరవింద్ ఆశ్రమం ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ అయిపోతుంది. వచ్చే జనరేషన్స్ చిక్కబడిపోతున్నాయి, వచ్చే జనరేషన్స్ పొల్యూట్ అయిపోతున్నాయి. ఎందుకు ఎగేసుకొని నువ్వు కార్లు వేసుకొని హైదరాబాద్ నుంచో, లేకపోతే ఇంకెక్కడి నుంచో లాంగ్ డిస్టెన్స్ బెంగళూరు నుంచో, లేకపోతే ఇంకెక్కడి నుంచో చెన్నై నుంచి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఒక 3 రోజులు ఇక్కడికి వచ్చి ఏదో వినయంగా నవ్వుతూ ఉంటే సరిపోదండి. అది కంటిన్యూ చేయాలి. నువ్వు వెళ్ళినా బయటికి 3 రోజుల్లోనే ఇక్కడే నువ్వు కంటిన్యూ చేయలేకపోతున్నావు. ఇంకా చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదు ఇంకెక్కడికి వెళ్ళి నీ జనజీవన స్రవంతిలో, నీ వ్యాపారాత్మక ధోరణిలో
నీ పోటీ ప్రపంచంలో, నీ లౌకిక ప్రపంచంలో పడిపోతే ఇది కూడా గుర్తుండదు. వచ్చిన పర్పస్ ఏంటి మనం ఇక్కడికి? జీవితం అనే పర్పస్ ఏంటి? జీవితంలో మనం ఇంకేం కావాలి మనకి సాధించాల్సింది వయసు అయిపోతున్నప్పుడు? ఇవన్నీ ఆలోచించుకోమా? మాయ పరులు కమ్మేస్తాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనసు కోతి వంటిది, దాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం. చక్కగా ఇట్లాంటి కలహాలు లాంటి వాటికి వెళ్ళి యూటిలైజ్ చేసుకుందాం. అంత పెద్ద వయసులో కూడా ఆయన వచ్చి దాచి గారు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆయన దాన్ని పిన్ డ్రాప్ సైలెన్స్ అది ఎందుకు పాటించు ఇంటి దగ్గర? అది అసలు అక్కడే ఎందుకు పాటించవు నువ్వు? మెడిటేషన్ అయిపోగానే పరిగెడుతున్నావు, క్యాంటీన్లోకి వెళ్ళిపోతున్నావు, షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తున్నావు తప్ప ధ్యాన మందిరంలో కూర్చోటం కానీ, ఇంకెక్కడైనా కూర్చోటం కానీ, సత్సంగం చేయటం కానీ, చూడదగ్గ ప్రదేశాలు కానీ ఎందుకు చూడవు నువ్వు? స్వస్తి. భవదేవుడు నాన్న మంచి.